సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణాలు వెతుక్కుంటోందని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. కౌంటింగ్ రోజు హింసాత్మక సంఘటనలకు పాల్పడేందుకు ప్రయత్నం చేస్తోందని, ఆ రోజు భారీ బందోబస్తుకు పూర్తి ఏర్పాటు చేయాలని డీజీపీ ఈసీకి లేఖ రాయాలని నిర్ణయించారు. పోస్టల్ బ్యాలెట్లపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 31వ తేదీన టీడీపీ కేంద్ర కార్యాలయంలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాల టీడీపీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో జూన్ 1వ తేదీన జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. పోలింగ్ పూర్తయిన తర్వాత విదేశాలకు వెళ్లి వచ్చిన చంద్రబాబు వెంటనే పార్టీ నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. సుమారు గంట సేపు జరిగిన టెలికాన్ఫరెన్స్ లో టీడీపీ అధినేత రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో చర్చించారు. మాచర్ల, గురజాల, తాడిపత్రి, తిరుపతిలో జరిగిన సంఘటనలపై నమోదైన కేసులు, అరెస్టులు తదితర వివరాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఓట్ల లెక్కింపు రోజు అందరూ అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు నేతలకు ఆదేశించారు. ఈ నెల 31వ తేదీన పార్టీ కేంద్ర కార్యాలయంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్సభ నియోజకవర్గాల చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. అదేవిధంగా జోనల్ స్థాయిలో అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ ఏజెంట్లు కూడా శిక్షణ జూన్ 1వ తేదీన ఇవ్వాలని ఆదేశించారు. ఆయా నియోజకవర్గాల స్థాయిలో ఈ ఏర్పాట్లు జరగాలని ఆదేశించారు. కౌంటింగ్ రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు పలు కీలక విషయాలను ఏజెంట్లకు చంద్రబాబు సూచించనున్నారు. వైసీపీ ఓటమికి కారణాలు వెతుక్కుంటుందని చంద్రబాబు చెబుతూ ఈసీ, పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపణలు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలని చంద్రబాబు సూచించారు. ఇదే సమయంలో పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని వ్యాఖ్యానించారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 120 మంది మాత్రమే పరిశీలకులను ఈసీ నియమించడం జరిగిందని, అన్ని నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించాలని ఈసీకి వెంటనే లేఖ రాయాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో పోలింగ్ రోజు ఫామ్ 17C ఎంతమంది ప్రిసైడింగ్ అధికారుల నుంచి తీసుకున్నారో తెలియజేయాలని చంద్రబాబు ఆదేశించారు. కౌంటింగ్ రోజు ఫామ్ 17C చాలా కీలకమని, ఆయా బూత్లలో ఎన్ని ఓట్లు పోలైంది, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చింది, బూత్ల వారీగా డేటా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండాల్సిందేనని చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఆయా పోలింగ్ బూత్లలో ఎన్ని ఓట్లు పోలైంది, మొత్తం ఓట్ల వివరాలు ఫామ్ 17Cలో ఉంటాయని, పోలింగ్ పూర్తయిన తర్వాత ప్రిసైడింగ్ అధికారి ఆయా పార్టీల ఏజెంట్లకు ఇవి ఇస్తారని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో ఫామ్ 17Cలను సేకరించాలని చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి చేసి మళ్లీ టీడీపీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడం పట్ల చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై న్యాయ పోరాటం చేయాలని ఆదేశించారు. టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం సాయంత్రానికి అమరావతికి రానున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.